ఫైనలీ వి ఆర్ హియర్ అట్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. నుమాయిష్కి వచ్చేసాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, గోల అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఫుల్ జనాలు స్టార్ట్ అయిపోయారు. మనం కూడా లోపలికి వెళ్దాం. ముందు లోపలికి వెళ్ళకన్నా ముందే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసి నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఇలానే ఫస్ట్ మనకి స్ట్రీట్ షాపింగ్ తోనే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లో భలే క్యూట్ గా ఉన్నాయి. చూడు ఎంత బాగుందో కదా, స్టైలిష్ కానీ ఇది ఒక నల్ల పూసన్నా ఉంటే బాగుండేది. ఓన్లీ చైన్లు వేసుకోం కదా. ये कितने का है? कौन सा भी लो 100 का. और इयररिंग्स भी ఇది కూడా బాగుంది చూడు. 100 రూపీస్ అంట. చూద్దాం ఇక్కడ ఏదో నాకు చూసా అబ్బా. ఇది చూడు ఒలింపిక్ సింబల్ లాగా. దిస్ ఇస్ క్యూట్. ఇది బాగుంది చూడు. ఈయన మామూలు పుస్తలు ఉంటాయి చూడు, రెండు అట్లా ఉంది. చిన్న సైజ్ కన్నా పెద్ద సైజే బాగుంది. బాగుంది. ఏవైనా సరే ఇది 100 రూపీస్ అంట. సెక్యూరిటీ సింబల్ కూడా బాగుంది. ఇది ఇంతకన్నా పెద్దగా ఉంది. ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. ఇవి బాగున్నాయి ఇట్లా క్యూట్ గా చూడు. అన్ని రౌండ్ రౌండ్ మోడల్ ఎక్కువ ఉన్నాయి. ఇవి తనిష్క్ మోడల్ అవి ఉంటాయి చూడు, అవన్నీ ఇక్కడ 100 రూపీస్. ఇయర్ రింగ్స్ ఏవైనా 10 రూపీస్ అంట. చిన్న చిన్న మన ఫేస్ కి కనిపిస్తాయో లేదు. పెట్టేస్తే ఇట్లా ఇరుక్కుపోతుంటదా ఇయర్? నా ఫింగర్ లోకి ఇరుక్కుపోయింది, అది రావట్లే ఫింగర్ రింగ్. అమ్మయ్య వచ్చింది. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఇవేవి మేము కొనం. ఏదైనా మా ఇంట్లో పెడితే ఆయన ఒప్పుకోరు కదా. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెడితే ఒప్పుకోరు ఆయన. ఈ బ్యాగ్స్ బాగున్నాయి చూడు. ఏ బ్యాగ్స్ కితనే का है? ఇంకా 550 అంటే ఈ బ్యాగ్స్. బాందిని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ బాందిని డ్రెస్ మెటీరియల్స్ అండ్ కొన్ని దుపట్టాస్. ఇవన్నీ కూడా బ్యాగ్స్, చమ్కీల బ్యాగ్స్. ఇక్కడ చూడండి ఇవి ఏదైనా సరే 50 రూపీస్ అంట. ఇది బాగున్నట్టుంది. ఇది బాగుంది. 3 గోల్డ్ లూప్స్ లా ఉంది కదా. వెస్టర్న్ డ్రెస్ మంచిది కదా, బాగుంది. తీసుకుంటా. ఒకటే దొరికింది. బాగున్నాయా? ఇవి ఇంకొక లూప్స్. సీల పెట్టలేదు వెనక. చైన్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇవన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయి. కానీ మన దగ్గర లేని మోడల్ ఎత్తుకోవాలి. పెద్దవైతే ఇవన్నీ 150 అట్లా చెప్తారు అన్నమాట. మనం నెగోషియేట్ చేయాలి. ఇవైతే లాస్ట్ టైం కూడా తీసుకున్నా నేను. ఇవొకటి లైట్ కలర్ లో, ఇంకొకటి ఉన్నాయి కొంచెం పీచ్ షేడ్, ఇంకొకటి ఉన్నాయి. ఇవి ఏవైనా సరే 100 రూపీస్ అంట. గ్రీన్, లవ్ ఏవేవో ఉన్నాయి. ఏదైనా 100 రూపీస్ అంట. బాగుంది కానీ అట్లా లేదు, నార్మల్ రోడ్ సైడ్ లా ఉంది. ఇవి 100 రూపీస్ కదా, 100 రూపీస్ లా లేదు. ఇవి 100 రూపీస్ అంట. 100 రూపీస్ లా ఉండేది తీసుకోవాలి. అంటే ఆ ఫినిష్ కానీ ఆ స్టోన్ షైన్ గానీ అట్లా ఉండాలి. రోడ్ సైడ్ ఇలా అనిపిస్తే ఇంకెందుకు 100 రూపాయలు వేస్ట్. రాగానే ఈ మధ్యలో ఉన్న వీళ్ళందరూ పట్టుకొని అట్టి వెళ్ళిపోయింది. అంతా ఖాళీ అయిపోయింది సడన్ గా. ఆయన రాగానే ఆయన అంటే ఎలాగానే మళ్ళీ అందరు నీకు పెట్టేస్తారు కథ. ఇవి ఏవైనా 50 రూపీస్ అంట. 50 రూపీస్. इतना टाइम नहीं है। मैं बच्चा देता ना इसलिए बहुत रुआब रहता मेरे पास। ठीक है
ఎట్లున్నాయి కానీ 150 అంట. మంచిగా ఉన్నాయి కానీ వెయిట్ ఉన్నాయా అని చూస్తున్నా. ఏ సోమే ఆయగా స్మాల్ ఇవైతే 100 రూపీస్ అంట. నాకు ఇందులో రెడ్ కలర్ ఉన్నాయి అబ్బా. ఏ సోకానా చూడు, ఇక్కడ పక్క నుంచి చూస్తుంది. చూడు మరి అదే రికార్డ్ చేస్తున్నా. అందులో ఉందా అంట. ఎలా ఉన్నాయి ఇవి తీసుకోనా? ఏమండి పైన అన్ని 150. ఏ 150 కాయనా? 200 150 100. ये सब 100. ఓకే బ్రేస్లెట్స్ 50 రూపీస్ అంట. ఇది కూడా బాగుంది చూడు, చందమామ లాగా ఉంది. 100. చిన్నపిల్లల టాయ్స్ బోల్డ్ అని ఉన్నాయి, కానీ మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇవి చూడాల్సిన పని లేదు మన ఇద్దరికి. వీణ మొత్తం ఇయర్ రింగ్స్ మీదే పడ్డాము. బ్యాగ్స్ ఉన్నాయి, ఏ బ్యాగ్ అయినా సరే 250 రూపీస్ అంట. చూడు ఏ బ్యాగ్ అయినా 250 అంట. బాగున్నాయి కదా. ఇవైతే 300 అంట. దారిలో ఇగో ఏవేవో డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇట్లా బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దాటుకొని వచ్చేసినాం ఏం చూడకుండా. మళ్ళీ ఇయర్ రింగ్స్ కనబడ కిర్రమని ఇక్కడ బ్రేక్ వేస్తాం. ఇగో చూడు ఇయర్ రింగ్స్ అంట అని చెప్పి మళ్ళీ ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చేసినాం. ఏంటి మ్యాగ్నెట్ లాగా వచ్చేస్తున్నాం అనుకో వీటి దగ్గరికి. మంచిగా ఉందా? ఉంచేసుకోండి ఇట్లానే. చెప్పుల స్టాల్, ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు మనం. అప్పుడు చెప్పుల స్టాల్ దగ్గరకు వచ్చేస్తాం. కానీ వద్దులే, లోపలికి వెళ్ళాక చూద్దాం. లోపల కూడా ఇంకా చాలా చెప్పులు ఉంటాయి. ఫైనల్లీ గేట్ దగ్గరకు వచ్చాము. ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు. అప్పుడే ఆకలేస్తుంది, బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కున్నాం. బయట ఫుడ్ కన్నా బిస్కెట్ ప్యాకెట్ బెటర్ అని. బయటనే ఇంకా కేన్ తో అల్లినవి ఏవేవో అమ్ముతున్నారు. మనకు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం కదా. క్యాష్ ఓన్లీ. 100 రూపాయల నోట్ ఉంది 2 టికెట్లకి. ఇద్దా ఇట్రా, ఇంకా 100 రూపాయల నోట్ ఉంది. ట్రైన్ ఉంది, మీరు రాగానే ట్రైన్ ఎక్కారు కొంతమంది. ఎగ్జిబిషన్ అంతా నడవలేని ట్రైన్ ఎక్కేసి ఇలా రౌండ్ వేసి చూసి వస్తారన్నమాట. జస్ట్ ఇప్పుడు ఎగండి, ఇది సెక్యూరిటీ చెక్. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఇవన్నీ టాప్స్, చికెన్ కర్రీ, కుర్తీస్, డ్రెస్సెస్, సెట్స్. ఇదేదో 300 ఫిక్స్ అంటే చూద్దా. బేరం ఆడే ఆడుకున్న ఇట్లా ఫిక్స్ ఉన్నాయి, ఇట్లా చూడడం బెటర్. ఇవన్నీ మొత్తం ఏదైనా 300 ఫిక్స్ అట. ఆ వైట్ ఫ్రాక్ అయితే బాగున్నట్టు, మనం బాగుంది అనుకునేసరికి దానికే పెట్టారు 600. అవి అయితే कॉटन। इसमें साइज है, मेरा साइज है 600 का है ये। स्मॉल साइज देना एक बार। ऐसे हैंगर से ही देना। ఫ్లేర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఏవైనా వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏవైనా సరే 350 అట. అక్కడ నైటీస్ ఉన్నాయి. స్కర్ట్ ఏదైనా 350 అంటే. ఫ్లేర్ కూడా బాగానే ఉంది కదా. కింద చెప్పి ఫ్లేర్ కూడా బాగానే ఉంది కానీ 350 అట. ఇది బాగుంది. 300 ఇంకా టాప్ 250 అంట. చూడు మంచిగా ఉన్నట్టుందా బా, విత్ మిర్రర్స్. లైనింగ్ రాదు కాకపోతే వీటికి. మంచిగా ఉంది అంటే సిల్క్ క్లాత్, జార్జెట్ పైన కాదు, సిల్క్ పైన ఇట్లా వచ్చింది విత్ మిర్రర్స్. 250 అట. చికెన్ కర్రీ కుర్తా 250 అట విత్ మిర్రర్ వర్క్. బాగుంది కానీ దీనికి లైనింగ్ రాలేదు. సో మళ్ళీ మనం లైనింగ్ సెట్ చేసుకోవాలి విడిగా. బాగుంది అంటే ఫుల్ వర్క్ వస్తే ఇట్లా 450 ఎక్కువ. మొత్తం కిందంతా కూడా వర్క్ వచ్చింది దీనికి. ఇట్లా ఫ్రంట్ పార్ట్ అంతా ఎక్కువ వర్క్ వచ్చింది అన్నమాట. ఇవి 450 రూపీస్ అంట. అన్ని ఫోన్ పేనే చేస్తున్నా. బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అండ్ చెప్పలా చూద్దాం. ఏ పింక్ విత్ బాగున్నాయో. నాకు కూడా అయ్యే నచ్చి. कितने का है वो? 380. कितने में देंगे? कितने में देंगे? और क्या है बोलूं?
फाइनल प्राइस बता दे आपको आसान होगा ఊరికి అట్లా పట్టుకున్నాడు 600 అంట ఆ వైట్ వి అట్లా అయ్యని పెట్టిరు కదా అట్లా 600 అంట హ్యాండ్ బ్యాగ్లు ఇయర్ రింగ్స్ ఏమేమో ఉన్నాయి ఇందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దాం ఓ అరగంట ఆగాక బయటకు వద్దాం దా అంతే మరి ఎన్ని ఉన్నాయి చూడు మధ్యలో ఇయర్ రింగ్స్ అవి ఇవి హ్యాండ్ బ్యాగ్లు హ్యాండ్ బ్యాగ్స్ అన్నిటికీ డూప్లికేట్స్ లాగా ఉన్నాయి అనమాట ఇవన్నీ నేను ఇక్కడ ఎంత పెద్ద క్లిప్ చూడు ఓ ఇందులో స్టార్ కూడా ఉంది స్టార్ స్టార్ మెగా స్టార్ ఎంత స్ట్రాంగ్ ఉందో 100 రూపాయలంట చూసా ఎట్లుంది ఎట్లుంది బాగుందా ఇది బాగుందా స్టోన్ బాగుందా వెనక ఇలా టక్ టక్ పిన్లు ఆడతాం కదా వాటికి ఇలా బటర్ఫ్లై లాగా వచ్చింది ఇవి 2 తీసుకుంటే అటు ఇలా పెట్టినట్టు బాగుంటుంది ఇవి కూడా 50 రూపీస్ అంట ఏ చూడు ఇవి బాగున్నాయి కదా ఇవి వెనక ఇట్లుంటాయి కదా టక్ టక్లు అటు ఇటు పెడితే అన్ని బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్ అయినా పెయిర్ 100 రూపీస్ అంటే ఇవి ఇట్లా 100 రూపీస్ అంట చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ అవే అన్నిట్లా ఫుల్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉన్నాయి అట్లాంటివి నీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా వీనా మంచిగా ఉన్నాయి మొత్తం బ్యాంగిల్స్ ఇవన్నీ కొంచెం లాంగ్ ఫ్రాక్స్ లాగా వర్క్స్ ఉండి అలాగా ఉన్నాయి డిఫరెంట్ ప్రైజెస్ లో తిరిగి నిలోఫర్ కేఫ్ బన్ మస్కా చీర్స్ కొట్టవే చీర్స్ అమ్మా నేను నా ముడి పిచ్చి అలా ఉన్నా నేను ఏదో బ్యాగులు ప్రపంచంలోకి వచ్చినట్టు మొత్తం బ్యాగులు ఉన్నాయి ఇక్కడ కదా అలా ఓ లుక్ వేసాను రీసెంట్ గానే హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను కాబట్టి కంట్రోల్ చేసుకున్నా లేకపోతే ఇందాక ఆ షాప్ లో చూసినాం చూడు అది కొనేద్దును బాగుంది కదా 600 అన్నాడు బాగుంది మొన్ననే వైట్ హ్యాండ్ బ్యాగ్ కొని ఆగిపోయింది లేకపోతేనా బెడ్ షీట్స్ 1000 की 4 बेड शीट्स अंटा विथ पिलो कवर डबल बेड शीट्स नाइस इसका पिलो कॉस्ट का है वहीं से मैडम गली में देखो 1000 की 4 అంటే ఒకటి 250 పడుతది ఇన్సైజ్ का रहता बोलो मैडम हटा रे हां इनसेज का रहता ठीक है बोलो अभी बोलो क्या बोलना है क्यों शर्मा क्यों रहे हो पहले स्टाल तेर చూపించి వీడియోలో చూపించాలంటే అదిగోండి చెప్తున్నా నాయన नाम क्या है शॉप का नाम क्या है एवरग्रीन कट वर्क शॉप पूरा तेलुगु भी आ रहा है अभी अच्छा ఈ ఫ్రాక్స్ ఏదైనా 500 అంట ఇక్కడంతా ఎలాస్టిక్ వస్తుంది ఇట్లా కదా హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ వచ్చి హ్యాండ్స్ మళ్ళీ బాగున్నాయి 500 అంటే ఏదైనా ఇన్ని రకాలు ఉన్నాయి దుమాయిష్ లో కొత్తగా స్కేరీ హౌస్ కూడా పెట్టారు లోపలికి వెళ్తే అంత దయ్యాలు భూతాల్లాగా అట్లా పెట్టుంటాయి కదా అదనమాట డబ్బులు ఇచ్చి మరీ భయపెట్టించుకోవాలంటే అందులోకి వెళ్ళాలి మేము వెళ్ళాంగా మేము డబ్బులతో షాపింగ్ చేసుకుంటాంగా మేము ఎందుకు భయపడతాం ఇక్కడంతా గేమ్ జోన్ పిల్లలు వచ్చితే గేమ్లు ఆడేవాళ్ళు మనం ఎలాగో గేమ్లు ఆడాం కదా ఆ బ్లాక్ టాప్ బాగుంది చూడు బ్లూ బాగుందా అయ్యి నువ్వు తెల్లగా కనిపిస్తుందా ఇది బాగుందా
ఇదిగోండి ఇది షాప్ నంబర్ 24. ఇక్కడ అన్ని ఇట్లా మంచి డిజైనర్ దుపట్టాస్ ఉన్నాయన్నమాట. ఇది లెహెంగా పైన పేర్ చేసుకోవచ్చు, టాప్ పైన పేర్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. డ్రెస్సెస్ పైన డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ కూడా ఉన్నాయి, బట్ నాకు దుపట్టాస్ బాగా నచ్చినాయి. ఇవన్నీ మనకి చూడీదార్స్ అన్నమాట, పాకిస్తానీ చూడీదార్స్, ఫుల్ వర్క్ అలా ఉంటాయి. ఇంకా ఇప్పటి వరకు నేను నుమాయిష్ లో వచ్చినప్పుడల్లా ఒక డ్రెస్ మెటీరియల్ చుడిదార్ ఏదో ఒకటి తీసుకున్నా, ఒక్కడు కూడా 100% వర్కౌట్ అవ్వలేదు తెలుసా. అవునవును ఇచ్చేసిన, నాకు ఒక్కసారి కూడా వర్కౌట్ అవ్వలేదు డ్రెస్లు. ఇక్కడ ఎందుకున్నా ఫ్రాక్లు వర్కౌట్ అయింది. నేను కొన్నా 2 ఫ్రాక్లు కొన్నా, 2 ఫ్రాక్లు మా చెల్లి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రాక్ కొన్నా, అది చూస్తే మళ్ళీ అది కూడా తీసుకుపోద్దామో. రాగి ఇవా ఇవి ఇవి రాగి గుట్టాలంట, బాగున్నాయా? कितना पैकेट? 300 रुपए का 8 पैकेट। क्यों मुझे वापस जाके सेल करना पड़ेगा क्या? मुझे तो 1 पैकेट चाहिए, 8 पैकेट क्यों? पिस्ता हाउस జాఫ్రానీ చాయ్ అంట, జాఫ్రానీ చాయ్ అంట. ఆర్డర్ తీసుకున్నాం, ఎట్లుంటుందో చూడాలి. ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను జాఫ్రానీ చాయ్. లెట్స్ టేస్ట్ ఇట్ టుడే. 1/2 చూపించు. 1/2. చేర్స్ చేర్స్. పిస్తా హౌస్ జాఫ్రానీ చాయ్. అటు తిరిగి మొత్తం ఫుడ్ ఏరియాలోకి వచ్చాము. ఇక్కడ ఏమేమో నూడిల్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి, షవర్మాస్, దోసా హౌస్, ఇట్లా చికెన్ శాండ్విచ్లు ఏవేవో ఉన్నాయి. కానీ ఫుడ్ అయితే ఏమో ప్రస్తుతానికి ఏమి తినాలనిపించలేదు. క్లిప్పులు చూసారా, బొమ్మల క్లిప్లు. గుర్రం ఏది, ఇదిగో యూనికార్న్. ఏ వెరైటీ క్లిప్లు అన్నీ వస్తున్నాయి. ఏదో ఒకటి యూనికార్న్. ఇవి ఏవైనా 50 రూపీస్ అంట. అంతా గ్లాస్ క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి. గ్లాస్ కొంటే కేర్ఫుల్ గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ తోపులాట్లో గ్లాస్ అవసరం మనకి అసలు వద్దు కదా. ఏమో దిందా తెలుసు, పార్క్ స్టాలే ఉంది. బైక్లు ఎందుకు పెట్టారబ్బా ఇక్కడ? అడ్వర్టైజ్మెంటా? ఫ్రీ. చాక్లెట్ ఫౌంటైన్. ఫైనల్ చాక్లెట్ ఫౌంటైన్. తిను ఈ బాటిల్ నాకు మా వీణా చేత తినిపిస్తున్నా ఫస్ట్. పండగ వేసుకో. నాకులాగా వీణా కూడా స్వీట్ టూత్. మంచిదా? పండగ వేసుకో. తిరిగి అలసిపోయి కాఫీ తాగుతున్నాం అనమాట. అసలు ఐమ్ నాట్ అ కాఫీ గర్ల్, బట్ we need to try something new, right? So just a coffee. So ఇది కసాడే లాటే. ఇది బయట డైరెక్ట్ గా షాప్ కి వెళ్తే మస్తు రేట్ ఉంటాయి. ఇక్కడ 199 కే పెట్టారన్నమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దిస్. సో ఇక్కడ స్ట్రాబెరీ స్టోరీస్ అని ఒక స్టాల్ ఉంది. అండ్ జనరల్ గా ఎట్లాంటి చోట స్ట్రాబెరీస్ మంచి క్వాలిటీ కావాలి కదా. అండ్ యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ ది స్ట్రాబెరీస్. ఇట్స్ సో గుడ్. లెట్స్ ట్రై దిస్. As you can see, we use premium strawberries. We specially get the strawberries from Mahabaleshwar, and you can see the portion of the chocolate. It has 37% cocoa in it, and we use milk compound. ఇదిగోండి స్ట్రాబెరీస్ డిప్డ్ అండ్ చాక్లెట్. డిప్డ్ కాదు, ఫుల్ చాక్లెట్. ఇట్లా కప్ నిండా చాక్లెట్ వేసి స్ట్రాబెరీస్ ఇచ్చారన్నమాట. బాగున్నాయి. స్ట్రాబెరీస్ చూసి బాగుంటేనే తీసుకున్నాం, మంచిగా ఉన్నాయి. So here is the chocolate strawberry. Now let's dig into it. Yum. Chocolate kuda, it's mild sweet, not too much sweet, so it's yum. ఇప్పుడు గేమ్స్ జోన్ కి వచ్చాము. ఇక్కడ కొన్నే ఉన్నాయి, వేరే చోట ఉన్నాయంట. ఈసారి ఇక్కడ కొన్నే ఉన్నాయని పక్కన అతను అడిగితే అవి వేరే చోట ఉన్నాయి ఇంకా లోపలికి అని చెప్పారు. ఇక్కడైతే ఉన్నాయట. అండ్ ఇవన్నీ అయితే తెలుసు కదండి, హ్యాండీక్రాఫ్ట్స్, వెరీ ఫేమస్ ఎగ్జిబిషన్ లో. మన ఇప్పుడు మనకు సంబంధం లేని విషయాలు అనమాట ఇవి. కనీసం లోపల పోయి చూడని కూడా చూడట్లేదు నేను. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతున్నాను. కొంచెం బాగుంటాయి చూడడానికి, ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి. మా ఇంట్లో డెకోర్ పీస్లు అసలే చాలా తక్కువ, సో అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దాకా లేడీస్ సెక్షన్ షాపింగ్ చేశారు కదా, ఇక్కడ జెంట్స్ సెక్షన్ చూడ మొత్తం ఖాళీ.
ఆల్మోస్ట్ లేట్ నైట్ అయింది కదా. ఇది లైనింగ్ తోటి వచ్చింది లోపల. ఎట్లుంది, బాగుందా? బాగుందా? 600 అంటే ఇది. దా ఇట్రా, నువ్వు పెట్టుకొని చెప్పిన చేయొచ్చు, ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఇవన్నీ వైట్ స్టాల్స్, ఆఫ్ వైట్, మిల్క్ ఆఫ్ వైట్. వాటిపైన ఇట్లా ఎంబ్రాయిడరీస్ వచ్చినాయి. 499. ఇది 799 లాంగ్ కుర్తా అయితే. ఇందాక మనం అక్కడ చున్నీలు చూసాం కదా, అట్లాంటి చున్నీలే ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీను. ట్రైన్ 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 బాయ్ ట్రైన్. ఇందాక అక్కడ చూసి సేమ్ అట్లనే ఉన్నాయన్నమాట, మొత్తం సీక్వెన్స్ ఇలా ఉండి. కొంపతీసి ఎక్కడ తక్కువ చెప్తారా అని తెగ భయపడ్డాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ పెట్టి కొనేసామని ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది వెనక్కి ఇవ్వలేము, ఇక్కడ మళ్ళీ ఇంకోటి కొనలేము. బట్ ఇక్కడ అడిగితే 850 చెప్పారు. ఓకే పర్లేదు అని అనుకున్నా. సో మనం 600కి తీసుకున్నాం కదా అది. సో కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు కాబట్టి అమ్మయ్య తిరిగి తిరిగి మొత్తం ఫుల్ షాపింగ్ చేసి ఫైనల్లీ వి కేమ్ టు ఎగ్జిట్ గేట్ నెంబర్ 2. ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాం. లెట్స్ గో, వెళ్దామా? నేను నా కప్పు ఏదో డిఫరెంట్ గా కనిపిస్తున్నా, ఏదో మళ్ళీ ఎవరు అడుగుతారు చెప్పండి. కొత్తగా కొన్ని ఇయర్ రింగ్స్ కూడా అప్పుడే పెట్టేసినాం. సో డన్ విత్ అవర్ షాపింగ్. ఇదిగోండి బయటకు వచ్చేసినాం. ఏమేమి కొన్నాం ఏందన్నది తర్వాత ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి. అండ్ ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? 10:30. ఇంకా ఎంతమంది జనాలు ఉన్నారు. ఫైనల్ మెట్రో స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ బ్యాగ్లు అన్ని నిండా నింపుకున్నాం. మొత్తం సగం అంతా ఇయర్ రింగ్స్ ఉంటాయేమో, ఆ రేంజ్ లో కొన్నాం. ఇయర్ రింగ్స్ మాత్రం పిచ్చి అన్నట్లు కొన్నాం అనమాట. ఇంకా లాస్ట్ మెట్రో కూడా మిస్ అవుద్దేమో అన్నట్టు మెట్రోకి వెళ్తున్నాం. క్యాబ్ కన్నా మెట్రో బెటర్ అనిపించింది. లిటరలీ రోడ్ పైన ట్రాఫిక్ అయితే బాగా తగ్గింది. వచ్చినప్పటికి ఇప్పటికి ట్రాఫిక్ చూసా ఎంత తగ్గిందో, చాలా తగ్గింది. మనం మాత్రం మెట్రోలో వెళ్దామని డైరెక్ట్ లేదు మాకు, బట్ వి నీడ్ టు చేంజ్ అట్ JBS. చలో లెట్స్ గో, మెట్రో ఇస్ సేఫర్. స్టేషన్ లో జనాలు చూడండి, ఫుల్ ప్యాక్ ఉంది. ఓ మై గాడ్, ఇది అర్ధరాత్రి అంటే ఎవరు నమ్మడు. మన ఫోన్ QR తీసేసుకుందాం, అక్కడ లైన్ ఉంది. ఎంత చూస్తున్నారు కదా, ఇట్స్ 11 o'clock at night. ఇంత లేట్ నైట్ ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకోండి. ఇంట్లోకి వెళ్తే ఏం తిడతారో ఏమో. మెట్రో మొత్తం ఖాళీ. వాచ్ నేను నమ్ముడి నేనే వెరైటీగా అనిపిస్తున్నాను. బట్ అప్పుడప్పుడు ఇట్లా వెరైటీ రెడీ అవ్వాలి. సో నా టైం ఇస్ 11 o'clock. ఈ టైంలో మెట్రో ఇట్లా ఖాళీ ఉంటుంది అన్నమాట. ఇది కూడా నుమాయిష్ ఉంది కాబట్టి ఈ మాత్రం జనం ఉన్నారు, లేకపోతే అసలు మెట్రో ఈ టైం ఖాళీ ఉంటుంది. లేట్ నైట్ కదా. షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి చూడండి, లేట్ నైట్ కదా. లిటరలీ చాలా తక్కువ మంది ఉన్నారు స్టేషన్ లో. దిస్ ఇస్ అమీర్పేట్ మెట్రో స్టేషన్. ఎప్పుడైనా ఇంత ఖాళీగా చూసిరా? ఇంత ఖాళీగా ఉంది చూడండి, ఇంకా ఖాళీగా ఉంది కదా. మొత్తం షాప్స్ కూడా అన్ని క్లోజ్ చేస్తారు. అమీర్పేటలో ట్రైన్ ఎక్కేసరికి ఫుల్ రష్ ఉంది చూడండి. ఇప్పటి వరకు ఖాళీగా ఉంది, సడన్ గా అమీర్పేటలో ఫుల్ రష్ అయిపోయింది. ఏం కొన్నాము ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దురు కానీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై.